సబ్మిట్ చేసిన ఈ మద్దతుకు నేను అసంతృప్తిగా ఉన్నాను. Incoming voice call from Airtel.
ఇది ఫ్రెండ్స్ పోర్టర్ యొక్క పరిస్థితి. మనతో ఆడుకుంటున్న కస్టమరు జీవిత పోరాటము. ఏదో క్యాన్సలేషన్కు గుడ్ విల్ లేదు, ఏం లేదు. అంత టైం వేస్ట్ అయినందుకు. తర్వాత కాల్ రికార్డింగ్ చూడండి. కస్టమరు మొబైల్ నంబరు చూపిస్తా, ఒక నిమిషం. ఇదే ఇది సిమెంట్ బ్యాగులు కోటల్లో పర్మిషన్ లేదు. ఫోన్ చేస్తున్నా, మీకు మాట్లాడాలని. ఫోన్ చేసి మాట్లాడాక నోట్ చేద్దామని అంటే వేసేసింది వెనకాల. చెప్పిండా శివాని గట్ల ఆయన ఆగని చెప్పిండా? మేము రోజు 10 మంది బుక్ చేస్తాం, మీరే కథలు పడతారు. అదేలేండి, మేము కథలు అందుకే పరిస్థితి. మరి సరే, మాకైతే ఫోటోలో పర్మిషన్ కావాలంటే నేను తప్పు మాట్లాడితే ఫోటోతో మాట్లాడియండి. మీతో మాకే మీకు ఇంకా అదే అట్లా ఉండదు. మీకు డబ్బులు అవసరం ఉంటే మీరు చేసుకుంటారు ఏ పని అయినా. దాని బండికి ఏమన్నా అవుతుందా? మాకు 10 బండ్లు పెట్టుకుంటారు రోజు. ఇప్పుడు ఇంకో బండి వేస్తారు, ఎదురుగానే వాడేసుకుని కూడా చూడండి. ఇప్పుడు చూడలేనా, నేను వద్దంటే మరి చెప్తాను, వద్దని చెప్తలేదన్నా. ఎందుకంటే అవసరం లేకుంటే వదిలేండి. లేదు కాదు మాకు చెప్పండి. నేను చెప్పినా కదా, అదే కాదన్నా, మాకు పర్మిషన్ అయితే లేదు. బండి ఖరాబ్ అయితే కాబట్టి వాషింగ్ చేపించుకోవడానికి ఎక్స్ట్రా చార్జ్ అవుతుందని నేను క్యాన్సల్ కొడుతున్నా. చూడండి, కస్టమర్ అట్లా మాట్లాడిండు. బండి ఖరాబ్ అయితే అంటే యంత్రం యొక్క విలువ రోజు రోజుకు తగ్గుతుందా పెరుగుతుంది? యంత్రం విలువ తగ్గుతుంది. మరి ఖరాబ్ కాంతే యంత్రం రేటు పెరిగినట్ల, బంగారం రేటు, ల్యాండ్ రేటు పెరిగినట్లా చెప్తున్నాడు కస్టమర్. ఖరాబ్ కాదంటాడు ఆయన. చూడండి, సిమెంట్ వేస్తే ఖరాబ్ కాదంట వెహికల్ కానీ అది కానీ. ఆయన అట్లా మాట్లాడుతా, ఆయనది ఏం పోయేది ఉన్నది? కస్టమరు పోయేది కస్టమర్ది కాదు కదా, నష్టపోయేది. 10 లక్షలు పెట్టి వెహికల్ కొన్నాం మనం. నష్టపోయేది మనం. కస్టమర్ అయితే సేఫ్, ఇటు పోర్టర్ సేఫ్. మధ్యలో నష్టపోయేది, లాస్ అయ్యేది మనం. ఇంకా పోర్టర్ నుంచి కాల్ వచ్చింది, అది కూడా వినండి. చెప్పండి మేడం. అవును మేడం. గుడ్ విల్ అని కాదు మేడం, మా జీవితాలతో పోర్టరు కస్టమర్ ఆడుకుంటున్నారు మేడం. పోర్టర్లో పర్మిషన్ లేని ప్రొడక్ట్ తీసుకెళ్లాలంటే రిస్క్ ఎవరు భరించాలి మేడం? తీసుకెళ్ళకూడదంటే కస్టమర్ క్యాన్సిల్ చేసిండు కదా, అప్పుడు ఎవరు నష్టపోయినట్లా? పోర్టర్ నష్టపోయిందా, ఇటు కస్టమర్ నష్టపోయిందా? వెహికల్ పికప్ లొకేషన్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ నుండి పికప్ లొకేషన్కి వెళ్ళడానికి డీజిల్ ఖర్చు అవుతుంది. తిరిగినందుకు ఇంజిన్ అరుగుతుంది, తిరిగినందుకు టైర్ అరుగుతుంది. ఆడికి రావడానికి నా టైం వేస్ట్ అవుతుంది. ఇన్ని నష్టాలు నేను డ్రైవర్ని నేను భరిస్తున్నా. ఇది పోర్టర్ భరిస్తుందా, కస్టమర్ భరిస్తుందా మేడం చెప్పండి? కరెక్ట్ మేడం, మీరు అన్నది వాస్తవం. అయితే దానికి ఎలిజిబుల్ అయింది మేడం. కస్టమర్ గుడ్ విల్ యాడ్ అవ్వాలి. ఒకటి గుడ్ విల్ అనేది 10-20 రూపాయలు పెట్టకండి. కస్టమర్ అట్లా మా జీవితాలతో ఆడుకుంటాడు. ఇంకో కస్టమర్ సర్వీస్ చేసుకుంటా కదా నేను. రిక్వైర్మెంట్ ఉన్న కస్టమర్ బుక్ చేసుకుంటాడు కదా. ఈ అన్నెసెసరీ కస్టమర్స్ మా టైం వేస్ట్ చేస్తున్నారు. ఒకటి ఇప్పుడు అన్నెసెసరీ, నేను ఆడికి వెళ్ళిన ఎంత దూరం ఉంది? 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లకు డీజిల్ నడపాలంటే 120 రూపాయలు, 150 రూపాయలు డీజిల్ తాగుతారు మేడం. మీరు గుడ్ విల్ ఎంత ఇస్తారు? 60 రూపాయలు ఇస్తారు. నేను ఎక్స్ట్రా జేబు నుంచి 60 రూపాయలు వేసుకోవాలి తెలుసా? అదొకటి నష్టమే, నా టైం నష్టము. మళ్ళీ ఇంజిన్ తిరుగుతుంది. యంత్రం యొక్క విలువ ప్రతి సంవత్సరం తగ్గుతుంది. తరుగుదల ఉంటుందా, పెరుగుదల ఉంటుందా మేడం? మరి ఆ బాధను, ఆ బరువు ఎవరు భరిస్తారు మేడం? కొన్న యంత్రదారుడే కదా. ఇటు కస్టమర్ లేదు, పోర్టర్ భరిస్తలేదు. ఇన్ని నష్టాలలో గుట్టుకు మెతుకులు ఆడుకుంటా పోర్టర్తో మేము అనుసంధానం అయి నడిపిస్తే మా జీవితాలతో ఇట్లా ఆడుకోవడం ఎంతవరకు సమంజసం మేడం?
పెనాల్టీ వేయాలి మేడం. వితౌట్ రీజన్ లొకేషన్ అనుకోండి, కస్టమర్ ఏ రీజన్ అన్నా పెట్టండి, మేము లొకేషన్కి వెళ్ళిన తర్వాత మేము ఒకవేళ మా బండి ట్రబుల్ ఇస్తే మీకు కాల్ చేస్తాం. మేడం మా బండి ట్రబుల్ ఇచ్చింది, కస్టమర్ ప్రోడక్ట్ టైం టు రీచ్ అవ్వాలి కాబట్టి నా బండి ట్రబుల్ ఇచ్చింది మేడం, వేరే వెహికల్ పంపండి అని మేము రిక్వెస్ట్ పెడతాం. మాకు ఆ పర్మిషన్ కూడా లేదు. ఒకవేళ అట్లా చేసినా కూడా మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. అదొకటి. లొకేషన్కి వెళ్ళినాక గుడ్ విల్ లేదు, ఆ గుడ్ విల్ కూడా 10-20 రూపాయలు ఇస్తే కస్టమర్ నష్టపోతున్నాడు, ఆట ఆడుతున్నాడు మా జీవితాలతో. అందుకే 1000 రూపాయలు పెనాల్టీ వేయాలి. మా జీవితాలతో ఆడకుండా 1000 రూపాయలు పెనాల్టీ క్యాన్సల్ చేస్తే 1000 రూపాయలు వేయాలి. అది కూడా అది లీగలా ఇల్లీగలా వెరిఫై చేసినాక పెనాల్టీ వేయాలి. ఇల్లీగల్ ప్రోడక్ట్ పర్మిషన్ లేదు మీ దగ్గర, ఉన్నదా లేదా చెప్పండి. లేనప్పుడు మరి కస్టమర్కి ఎందుకు పర్మిషన్ ఇచ్చిండ్రు బుక్ చేయడానికి? చెప్పండి మేడం, మీరే చెప్పండి. ఇళ్ళని సస్పెండ్ అయ్యేది నేనే, అదొకటి. మళ్ళీ పోలీసులు పట్టకపోతే ఏదైనా ఇదైతే బాధ్యత వహించాల్సింది నేనే. జైలు శిక్ష పడితే నేనే భరించాలి, నష్టపరిహారం పడితే నేనే భరించాలి. ఇటు కస్టమర్ సేఫ్, ఓటర్ సేఫ్. చేతులు దులుపుకుంటే ఓటర్ మాకు సంబంధం లేదు. ఎవరు తీసుకోమన్నారు? మా దాంట్లో పర్మిషన్ లేదు. ఓటర్ చేతులు దులుపుతుంది, ఇటు కస్టమర్ చేతులు దులుపుతారు. ఓటర్లో పర్మిషన్ లేదు, నువ్వు ఎందుకు తీసుకోపోయినావు అంటాడు కస్టమర్. కన్నడ అన్నాడు అన్నాడు. మరి అట్లాంటప్పుడు మీరు ఆయనకు పర్మిషన్ ఇస్తారు బుకింగ్? ఒకవేళ ఇచ్చిన కస్టమర్ లొకేషన్కి వెళ్ళినాక అది ఇల్లీగల్ ప్రోడక్ట్ అని తెలిసిన తర్వాత వెరిఫై చేయాలి మేడం. ఫస్ట్ అది ఫోటోలో పర్మిషన్ ఉన్న ప్రోడక్టా లేని ప్రోడక్ట్. ఉన్నదైతే క్యాన్సిల్ చేస్తే రీజనబుల్ క్యాన్సలేషన్కు అమౌంట్ వేయండి. ఒకవేళ ఇల్లీగల్ ప్రోడక్ట్ అయితే 2000 పెనాల్టీ వేయాలి. ఆ రీజనబుల్ అయితే 1000 రూపాయలు వేయాలి. ఎందుకంటే మా టైం వేస్ట్ చేసిండాడు. మేము సర్వీస్ చేయడానికి వచ్చినాం మేడం, టైం పాస్ చేయడానికి రాలేదు. మా జీవితాలు అంటే మీకు టైం పాస్ లాగా కొడుతుంది, కానీ బతుకు తెరువు లేక అప్పుల పాలు అవుతున్నాం మేడం. ఇంకా అమౌంట్ సరిగా రాక అప్పులు తీరవడానికి వెహికల్ ఇచ్చినాం. గవర్నమెంట్కు ఆదాయం కల్పిస్తున్నాం, ట్యాక్సులు కడుతున్నాం మేము. దాంతోపాటు కోటర్కు కమిషన్ ఇస్తున్నాం మేము లేని ఇప్పుడు మేమున్నాం మేడం. కస్టమర్కు రిక్వైర్మెంట్ అయితే వెహికల్ బుక్ చేస్తారు, అవునా కాదు? మా అన్నెసెసరీ బుక్ చేసిందంటే మాతో టైం పాస్ చేసినట్లనే కదా, కోటర్తో టైం పాస్ చేసినట్లనే కదా. యాప్ని టైం పాస్కు యూజ్ చేస్తున్నాడు, ఆ లోపు ఆ వెహికల్ వేరే వాళ్ళకి అవసరం ఉంటే బుక్ చేసుకుంటాడు. ట్రాన్స్పోర్ట్ అనేది దేశంలో అవసరమా లేదా మేడం? ఒకటి, లాజిస్టిక్ అనేది అవసరమా లేదా? టైం పాస్ కోసం లాజిస్టిక్ కాదు, ఒకటి చెప్పండి మీరు. మరి అంత అవసరం ఉన్నప్పుడు ఎందుకు టైం పాస్ కోసం కోటర్ కస్టమర్కి పర్మిషన్ ఇస్తారు మేడం? మీరు చెప్పండి. మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు? నష్టం మొత్తం ఇప్పుడు నేనే. కోటర్ కూడా కమిషన్ తీసుకుంది, డ్రైవర్ కస్టమర్ కూడా నా ముంగల్నే వేరే వెహికల్ బుక్ చేసుకొని దర్జాగా నా ముంగల్నే లోడ్ చేసి పంపించి, మరి వేరే వెహికల్కి ఎట్లా బుక్ చేయడానికి పర్మిషన్ ఇచ్చిండ్రు? హోటల్లో ఇట్లా చెప్తున్నారు చూడండి. అది ఓటర్ ఏమంటుందంటే మేము ఇష్యూని ఫీడ్బ్యాక్ తీసుకుంటారంట, సాల్వ్ చేయరంట, మనతోని అట్లే టైంపాస్ చేస్తారంట. మరి ఎవరు సాల్వ్ చేస్తారో ఎందుకో నాకు అర్థమవుతలేదు. కస్టమర్ ఏమో అట్లా మాట్లాడిండు, నీ కళ్ళ ముంగల్నే వేరే వెహికల్ బుక్ చేసి పంపిస్తావు చూడు అదే పోర్టల్లో అని. దర్జాకి బుక్ చేసిండు, మరి పంపించిండు. అదే సిమెంట్ పోర్టల్లో పర్మిషన్ లేదు, అయినా వేరే వెహికల్ తీసుకెళ్ళి అది బాధ్యత వహించాల్సింది పోర్టర్ భరించాలి, ఇటు కస్టమర్ భరించాలి, డ్రైవర్ బాధిస్తుంది. ఈరోజు లేకపోతే ఇంకోడైతే ప్రతి ఒక్క డ్రైవరే. అందరి జీవితాలతో ఆడుకుంటుంది పోర్టర్, కస్టమర్, డ్రైవర్. మేము ఎక్స్ట్రాల్ చేస్తున్నామంట. మా బాడీ ఖరాబ్ అయితే మా బండి ఖరాబ్ అవుతుంది. నువ్వు బాడీ ఖరాబ్ కానీ మంచిగా ఉన్నది మెటీరియల్ నేను అడగను ఎక్స్ట్రా, ఎందుకు అడుగుతా? నాకు పని కావాలి, నీకు సర్వీస్ కావాలి. మరి బాడీ ఖరాబ్ అయ్యేది అన్నెసెసరీ ప్రోడక్ట్ వేస్తే నేను పోతా ఆడికి. నీ సిమెంట్ వేసుకొని పోతే బాడీ ఖరాబ్ అవుతుంది, నష్టపోయేది నేనే. మళ్ళీ వాషింగ్ చేపియాలి, దానికోసం టైం కేటాయించాలి, డబ్బులు ఖర్చు. ఇంత నష్టపోయేది నేను. నీ ప్రోడక్ట్ నీకు సేఫ్ డెలివరీ అవుతుంది, వెళ్ళిపోతుంది.
ఇంత నష్టం అనుభవిస్తే అయ్యో చూడండి. ఇంతకుముందు 100 ఉండే కంప్లీషన్ స్కోరు. అది వితౌట్ రీజన్ లొకేషన్‌కి వెళ్ళినాక కూడంగా 87కి పడిపోయింది చూడండి. ఇంత దారుణం అండి పోర్టర్‌ల. కంప్లీషన్ స్కోర్ ఏకంగా 13% పడేసిండు. 13% అది ఇల్లీగల్ ప్రోడక్ట్‌కైనా కూడా నువ్వు తీసుకెళ్ళు పోర్టర్ కూడంగా ఖచ్చితంగా చెప్తుంది. ఆ మెటీరియల్ బుక్ అయిందా 100% నువ్వు తీసుకెళ్ళాలి. లేదా నేను సస్పెండ్ చేస్తా, కంప్లీషన్ స్కోర్ పడేస్తా, నీకు 10 సెకండ్స్ లేటు ఆర్డర్స్ ఇస్తా. ఈ కండిషన్ పెట్టేసింది. ఇంత బ్లాక్‌మెయిల్ చేస్తుంది పోర్టర్. థ్యాంక్ యూ. నా కంటెంట్‌ని అధికారులకు చేరే వరకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లే సపోర్ట్ చేయండి నాకు న్యాయం జరిగేంత వరకు.